వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ జేఎం ఫైనాన్షియల్స్ ఎస్ బ్యాంక్కి సెల్ రేటింగ్ ఇచ్చారు. అండ్ ఆల్మోస్ట్ స్టాక్ ఇక్కడ నుంచి కొద్దిగా ఫాల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈవెన్ దో అసెట్ క్వాలిటీ పెరిగింది, Q4లో రికవరీస్ ఇంప్రూవ్ అయ్యాయి, మార్జిన్స్ అండ్ స్ట్రాంగ్ గ్రోత్ అయితే బ్యాంక్ పోస్ట్ చేసింది. బట్ స్టాక్ అయితే ఆల్రెడీ రీసెంట్గా మంచి రన్అప్ ఇచ్చింది కాబట్టి కొద్దిగా ఎస్ బ్యాంక్ ఫాల్ అయితే రావచ్చు అని చెప్తున్నారు. అరౌండ్ 19 to 20 రూపీస్ వరకు అయితే స్టాక్ ఫాల్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇది ఎస్ బ్యాంక్కి సంబంధించిన అప్డేట్ అయితే. అండ్ ఇంకోటి జేఎం ఫైనాన్షియల్స్ స్టాక్ అయితే చాలా మటుకు ప్రామిసింగ్గా కనబడుతుంది. రీసెంట్గా స్టాక్ అయితే కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక సిగ్నిఫికెంట్ బై క్యాండిల్ ఫామ్ అయింది కదా ఇక్కడ మీకు. అండ్ స్టాక్లో ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను. ఈవెన్ జేఎం ఫైనాన్షియల్స్ ఇది 1 year చార్ట్. సో 1 yearలో మంచి రన్అప్ అయితే ఇచ్చింది. అండ్ ఫర్దర్గా ఫాలోడ్ బై ఏ కరెక్షన్, తర్వాత మళ్ళీ స్టాక్లో ఒక అప్ ట్రెండ్. సో లాంగ్ టర్మ్ బేసిస్ మీద జేఎం ఫైనాన్షియల్స్ లుకింగ్ ప్రామిసింగ్. సో మీకు ఒక చార్ట్ ప్యాటర్న్ కూడా మీకు క్లియర్ ఇండికేషన్ ఆఫ్ అప్ సైడ్ అండ్ బై క్యాండిల్స్ అయితే పెరుగుతూ వస్తున్నాయి. సో బయింగ్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఈ స్టాక్లో కాబట్టి అప్ సైడ్ పొటెన్షియల్ జేఎం ఫైనాన్షియల్స్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి కరూర్ వైశ్య బ్యాంక్. సో కరూర్ వైశ్య బ్యాంక్ కూడా రీసెంట్గా ఒక అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది ఈ స్టాక్లో. సో పాసిబుల్లీ స్టాక్ 10-20 పాయింట్స్ కరెక్షన్ జరిగినా కూడా కేబీబీలో అరౌండ్ 220 to 240 వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. సో దిస్ ఈజ్ 1 year చార్ట్. 1 yearలో మీరు చూస్తే కనుక స్టాక్ అయితే కంటిన్యూస్గా అప్ ట్రెండ్ అయితే కనబడుతుంది స్టాక్లో. మధ్యలో మీకు ఒక షార్ట్ సెల్ ఆఫ్ వచ్చినా కూడా కంటిన్యూస్ జర్నీ అయితే కనబడుతుంది కేబీబీలో. అండ్ ఇది లాంగ్ టర్మ్ బేసిస్ మీద చార్ట్ ప్యాటర్న్ ఇది. సో కేవీబీ ఒకటి వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ లాంగ్ టర్మ్ బుల్ రన్లో ఉన్న స్టాక్ ఎన్హెచ్పిసి లిమిటెడ్. అండ్ స్టిల్ ఎన్హెచ్పిసి లిమిటెడ్ ఇక్కడ నుంచి చాలా ప్రామిసింగ్గా కనబడుతుంది. సో రీసెంట్ హై నుంచి మనకు ఒక సిగ్నిఫికెంట్ సెల్ ఆఫ్ వచ్చింది కదా. సో మీకు ఒక క్లియర్ ఇండికేషన్ ఆఫ్ సెల్లింగ్ వాల్యూమ్స్. అండ్ తర్వాత మనకు ఒక స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ అయితే కనబడుతుంది అరౌండ్ 80 దగ్గరగా. అండ్ ఫర్దర్గా ఒక అప్ ట్రెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బయింగ్ వస్తే కనుక. మళ్ళీ రీసెంట్ హై క్రాస్ అయితే కనుక స్టాక్లో ఒక అప్ ట్రెండ్ డెఫినెట్గా ఎన్హెచ్పిసి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎన్హెచ్పిసి ఒకటి డెఫినెట్గా అయితే వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎన్హెచ్పిసి ఫైనాన్షియల్స్ ఒకసారి చూద్దాము. సో Q4 రిజల్ట్స్ అయితే కంపెనీ అనౌన్స్ చేయాల్సి ఉంది. అండ్ డిసెంబర్ క్వార్టర్లీ రిజల్ట్స్ అయితే 2056 crore సేల్స్ వచ్చాయి. అండ్ 628 crore నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఏదైతే మీకు సేల్స్ అండ్ నెట్ ప్రాఫిట్ డిసెంబర్ క్వార్టర్లో తగ్గాయి కాబట్టి సిమిలర్గా స్టాక్ కూడా అక్కడి నుంచి మనకు ఒక ఫాల్ అయితే కనిపించింది. సో పాసిబుల్లీ నేను అనుకుంటున్నాను నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్లో రిజల్ట్స్ కంపెనీ పోస్ట్ చేయగలిగితే కనుక బెటర్ రిజల్ట్స్ అండ్ స్టాక్ ప్రైస్ కూడా అప్రిషియేట్ అవ్వచ్చు ఇక్కడ నుంచి. అండ్ ఇది ఎన్హెచ్పిసి స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్. అండ్ ఇవి బేసికల్గా వాచ్ లిస్ట్లో పెట్టుకోవాల్సిన స్టాక్స్. జేఎం ఫైనాన్షియల్స్, కేవీబీ అండ్ ఎన్హెచ్పిసి ఈ స్టాక్స్ అయితే చాలా మట్టుకు బులిష్ ప్యాటర్న్లో అయితే కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ నుంచి కూడా ప్రైస్ అప్రిషియేషన్ అయితే రావచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ ట్రై టు జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. థ్యాంక్ యూ.